గాక, మీ ఆత్మతో నందురగాక. పునీత లూకా గారి రాసిన శుభవార్తలోని భాగము, అధ్యాయం 6, దివ్యవచనములు 17 మరియు 20 నుండి 26 వరకు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కువ మంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చటకు చేరి ఉండిరి. యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూచి ఇట్లు ఉపదేశం ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొని ఉన్న మీరు ధన్యులు, మీరు సమృద్ధి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తమున మనుషుల మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడు, మహానందపడు. ఏలైనా పరలోక రాజ్యమున మీ బహుమానం గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీ కనర్థము, మీరు మీ సుఖములు అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారిలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమడిందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారిలారా, మీరు దుఃఖించి ఏడ్చుదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను థియాలజీ చదువుతుండగా, మా క్లాస్ జరుగుతుండగా ఒక అమ్మాయిని ఫాదర్ గారు తీసుకొచ్చారు. అమ్మాయి తన సాక్ష్యం చెప్తున్నా. ఏమనగా, తన క్లాసులో చదువుతుండగా మరొక తన మిత్రుడికి తనకంటే ఎక్కువ మార్కు వస్తుంది. కాబట్టి అసూయ కలిగి ఏం చేయాలని ఆలోచన చేస్తూ కొందరిని సలహా అడిగితే వారి మంత్రవాది దగ్గర తీసుకెళ్ళారు. మంత్రవాది ఆమెకు ఒక తాడు మంత్రం చేసి ఇచ్చారు. అది ఆమె తీసుకొచ్చి తన దిండి కింద పెట్టారు. అయినను ఈ తన మిత్రురాలకు ఆమె కంటే ఎక్కువగా మార్కు వస్తుంది. తన ఇంట్లో మొత్తం సమస్య, రోగం. తన అన్నయ్య గొడవ చేసి ఇంట్లో నుంచి దిగిపోయాడు, సపరేట్గా వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి పరీక్షలో తన మిత్రురాలు ఎక్కువ మార్కు వచ్చి పాస్ అయింది, కానీ ఈమె తప్పిపోయింది. బాధలో ఉండగా ఒక ఫాదర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఫాదర్ గారు ఆమెకు మంచి సలహా ఇచ్చి ఆమె ఇంట్లో నుంచి అన్ని పటాలు అన్ని తీసేసి పారేశారు. ఆ తర్వాత దేవుని యందు ఆశ్రయించి జీవించటం మొదలుపెట్టారు. సహోదరి సహోదరులారా, మన జీవితం కూడా విభిన్నం కాదు. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, గురి అయినప్పుడు మనం ఎవరిని సలహాలు అడుగుతారు ఏం చేయాలని. కీర్తనకారకుడు తన కీర్తన గ్రంథంలో సెలవిస్తుంది. 1వ అధ్యాయం 1వ వచనం, అప్పుడప్పుడు చెప్పే వచనమే పదే పదే చెప్తుంటాం. 1వ వచనం, దుష్ట సలహాలు పాటింపని వాడు, దుర్మార్గ దుష్కారుల్లో పాల్గొని వాడును, ప్రభువును వేళాకోళం చేయవారితో చేతులు కలిపిన నరుడు ధన్యుడు. ఎవరిని సలహా అడగాలి? సలహా అడగవలసిన వ్యక్తిని అడగాలి. మంచి సలహా ఇచ్చి ఉండే దేవుడు ఆమెను దీవించేది. ఈరోజు మొదటి పట్ల మనం విన్నాం. యెరెమీయా ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రం మీద ఆధారపడేవారు ఏంటి? అర్థమైందా? నన్ను విడనాడి నరుని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. ఎవరిని ఆధారపడవలసిన ఒకే ఒక వ్యక్తి ఈ వ్యక్తియే. ఆ వ్యక్తిని ఆధారపడితే దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మనమందరం పొరపాటు చేస్తూ ఉంటారు. నేను కూడా కొన్నిసార్లు కోపంతో ఒకరి గురించి మాట్లాడాను.
దీనికి ఎప్పుడు పెళ్ళి అవ్వదని చెప్పాను. ఎందుకు పేరెందుకు చెబుతున్నావు? అది పెళ్ళి అయ్యి మంచి అబ్బాయి, భర్త దొరికారు, పిల్లలు పుట్టారు. మనం ధ్యానించాలి. మనం ఎవరిని మీద తీర్పు చేయవద్దు. మన అందరూ స్వభావమే తీర్పు చేయడం. మనుషులపైన ఆధారపడకూడదు, దేవుని పైన. అలాగే వేరొక గ్రామంలో ఆమె కొడుకుకు అన్నప్రసన్నం చేసిన తర్వాత నేను వెళ్ళి భోజనానికి వెళ్తే, ఒక ఇంట్లో భోజనానికి వెళ్తే కూర్చుండే మాస్టర్ గారితో అన్న, దేనికి ఎందుకు సిగ్గు లేదా, ఎందుకు అన్నప్రసన్నం అంతా అంటే, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, బిడ్డను ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఒక విషయం చూపించారు. ఆ సహోదరి, ఆ బిడ్డ చేసే న్యాయం. ఒక పొరపాటు చేశారు, రెండో పొరపాటు చేయలేదు. తల్లిదండ్రులు అయితే మీరేం చేస్తారు? గర్భిణి అయితే ఏం చేస్తారు? నరికి పారుసే అంటారా? ఒక పొరపాటు చేశారు, రెండో పొరపాటు చేయకుండా ఆ తల్లి ఆ అవమానం అనుభవించి ఆ బిడ్డను పెంచుతున్నారు. నాకు అనిపించింది, ఆమె నేరుగా చెప్పలేదు, అందరి ముందు కాలు పట్టుకొని క్షమాపణ అడగాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పొరపాటు చేస్తుంటాం. పొరపాటు దేవుని ముందు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారు. దేవుని పైన ఆశ్రయించాలి, ఆధారపడాలి. ప్రభు అన్నారు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరుని మాత్రము మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తొప్పుబండి వాడు, అతనికి ఎటు మేలును కలగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూముల్లో ఏమి పెరగని చౌట పొరల్లో ఎదుగును. కానీ ప్రభువు నమ్మువాడు, నాపై ఆధారపడి వాణ్ణి నేను దీవింతును. ప్రైజ్ ది లార్డ్. అతడు ఏటి ఒడ్డున నీటి చెందకు వేళ్ళు జొచ్చుకొని చెట్టు వండివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురవకునను దానికి చిందలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచును. ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతడు ఈ దుష్ట సలహాలు పాటించని కాండ దుర్మార్గ దోషకాలు పాల్గొనకుండా ప్రభువుని వేళాకోళం చేయవారు చేతులు కలిపిన నరుడు ధన్యుడు. ఆ వ్యక్తి ప్రభు ధర్మశాస్త్రం ఆనందంతో పారాయణం చేయొచ్చు, రాత్రింపగళ్ళు మననం చేసుకుందురు. అతడు నది ఒడ్డిన నాటగా సకాలం పెళ్లి చెట్లాగా ఆగులు వాడగెందు చెట్లాగా మారుతీరుతుంది. అతడు చేసే ప్రతి కార్యములు విజయం సాధించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువార్త పట్టణంలో మత్తయి శుభవార్తలో కొండపై బోధన, కానీ లూకా శుభవార్తలో సమతలమైన ప్రాంతం ప్రభు వచ్చి ఎక్కువ మంది అనుచరులతో దిగివచ్చి మైదానం నిలుచుండి యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరమైన పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరి వారిని ఉపదేశించి ఎట్లు ఉపదేశించరు, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యం మీది. ఒక ప్రశ్న, మీరు పేదలా ధనవంతులా? మధ్యవర్గమా? ఈ వర్గమా? మధ్యవర్గం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పు లేని వాడి చేతులు ఏంటి? ఏది కాదమ్మా, అప్పులు ఉన్న వాళ్ళు ధనవంతులు కాదు. నేను చూపించనా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం చదువమ్మా. అది చెప్పాల్సిన కాదు, మీరు ఇలాగ చెప్పారు కాబట్టి ఆడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన కోశాగారం వండిది అయిన ఆకాశము నుండి మీ పొలముల మీద సకాల వర్షము కురిపించును, మీ సేద్యమును దీవించును. చాలా జాతీయులు అప్పు తీసుకుంటారు కానీ అమ్మమ్మ, చాలామంది దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు కానీ అందరి తర్వాత బెదిరిస్తారు. కానీ ఉందా? అప్పు తీసుకున్న ఒక సమస్య నాకు అర్థం కాని విషయమే. ఏదో ఆపదలో వచ్చి అప్పు అడుగుతారు. అప్పు తీసుకొచ్చిన అప్పు తిరిగి అడుగుతుండగా మీరు ఎందుకు వాళ్ళని బెదిరించేదో నాకు అర్థం కావట్లేదు. అనేక మంది బెదిరిస్తారు. అయ్యే దేవుని అందు మీకు ఆశ్రయం పని క్రైస్తవులే. చదువమ్మా. అనేక మందికి అప్పిత్తురు కానీ ఏ జాతికి మీరు
అర్థమైందా? ఎప్పుడు ఇది సాధ్యమయ్యేది? ఎప్పుడు మీరు నేను విధించిన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించిన ఎడల మీరు దీపింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. పోయిన ఈ నెలలో మొదటి శుక్రవారం మిమ్మల్ని రమ్మన్నాం. దశమ భాగం 10 ఆజ్ఞల గురించే మాట్లాడాను. మొదటి 4 ఆజ్ఞ తూచా తప్పకుండా పాటిస్తే దేవుడు దీవిస్తారు. మిగతా 6 ఆజ్ఞలు పాటించగలిగే కృప దేవుడు వస్తుంది. మిగతా ఆజ్ఞలు ఈ లోక సంబంధమైనదే. మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? ఒక్క చిన్న పదం సెంటెన్స్లో చెప్పండి. అది నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పైన ఆశ్రయించాలి. మీరు ఆశ్రయిస్తారా? ఆయన తప్ప వేరే దేవుళ్ళు మీకు ఉన్నారా? ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత క్రైస్తవుడైనా ఇది అచంచలమైన దృఢమైన ప్రగాఢమైన ఈ విశ్వాసం లేదండి. మన ఈ లోక చట్టమునకు లోనై జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరు రోజులు చూస్తారు, పెళ్ళిళ్ళకు చూస్తారా? మంచి రోజులు చూస్తారా? నీ పెళ్ళి అమావాస్య రోజు పెట్టుకుంటావా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు చెప్తే లావేండి, అమ్మ ఒప్పుకోరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఒక గర్భిణి నొప్పి వచ్చిందనుకో, సమయాల నెల పూర్తి అయ్యి నొప్పి, అమావాస్య రోజు నొప్పి వచ్చిందనుకో, అమ్మా ఈరోజు వద్దు, ఈరోజు అమావాస్య రోజు, ఈరోజు వద్దు, రేపు ప్రభు ఒకరోజు ఆపండి అంటే ఇది ఆగుతుంది కాబట్టి నీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, మనకు దేవుడు ఉన్నారు. ఈ లోక ప్రమాణములు. ఇల్లు కట్టినప్పుడు మేస్త్రి ఏం చేస్తారు? వాస్తు చూస్తారు. అంటే మీరు చేసేదాన్ని అర్థం ఏంటి తెలుసా? నా దేవుడుకు ఈ వాస్తు పైన అధికారం లేదని. నేను డోకిపర్ల గుడి కడుతుండగా ఒకడు అన్నాడు, అన్యుడే. అంటే అనేక మంది దృష్టి తగులుతుంది. దృష్టి లేదు, కుష్టి లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇల్లు కడుతుండగా బొమ్మ పెడతారు. ఏ బొమ్మ పెడతారని నాకు అనవసరం. పెడతారా? నువ్వు పెట్టావని నేను అడగట్లా. మనం చూస్తున్నాం. అనేక మంది ఇంటి ముందు, కత్తోలిక క్రైస్తవుల ఇంటి ముందు ఒక ఫోటో ఉంటుంది. ఏమనుకో, నీ గురించి కాదు. అనేక మంది ఇప్పుడు కూడా నువ్వు తెలుసుకున్నావు, తీసేశారు. ఎవరి గురించి నేను అడగను. ప్రైజ్ ది లార్డ్. నేను నా పాపం గురించి ఏడుస్తాను. నేను పొరపాటు చేసిన వాడివి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి నేను నిందించటానికి, తెలుసుకోవటానికి, ఈ సత్యం తెలుసుకో. నేను తప్ప మరొక దేవుడు లేడని మనం చెప్పిన దాని అర్థం ఆయన యందు ఆశ్రయించాలి, విశ్వాసం ఉండాలి, ఆయన నిరీక్షణతో జీవించగలగాలి, ఆయన ప్రేమను, ఆనంద ప్రేమతో మనం అభిషేకింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రభు ఈరోజు అంటున్నారు, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యం మీది. అంటే దేవుడు పేదలుగా మనం ఉండాలని కోరుతున్నారా? పేతురు గారు కొరింథీయులు రాసిన పౌలు గారు కొరింథీయులు రాసిన లేఖ 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వచనం. పౌలు గారు కొరింథీయులు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వచనం. మనకి యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేదయ్యాను. ప్రైజ్ ది లార్డ్. పుట్టినప్పుడు ఏమీ లేదు, ఒక జన్మించడానికి ఒక స్థలం లేదు, పశువుల గొట్టలు జన్మించారు. మరణించడానికి ఆయన నిరుపేదగా మనని సమాధి చేసేది మరొక అద్దెకు తీసుకున్న ఒక సమాధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ధ్యానించుకో. ఎందుకు? మీరు నిన్ను నన్ను భాగ్యవంతులుగా చేయటానికి. భాగ్యవంతులు అంటే అర్థం ఏంటి? మత్తాయి శుభవార్త 25వ అధ్యాయం 32వ వచనం. మత్తాయి శుభవార్త 25వ అధ్యాయం 32వ వచనం. వారిని పిలిచేది ప్రభు, భాగ్యవంతులారా, అప్పుడు సకల జాతిల వారు స్పీడ్ తగ్గించు తన సముఖమును చేర్చబడుదురు. గొర్రెల కాపరి
మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడివైపున మేకలను తన ఎడమ పక్కన నిలుపును. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిపైకన ఉన్న వారితో, నా తండ్రిచే భాగ్యవంతులారా, మీరు రెండు, ప్రపంచ ప్రారంభం మీ కొరకు తయారు చేయబడిన ఆ రాజ్యమును చేకొనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలిద్దరిని నేను నోరు మళ్ళా ఎందుకులే అనవసరంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భాగ్యవంతులు, భాగ్యము ఎప్పుడు ప్రభు అన్నారు, ధన్యులు ఎప్పుడు ధన్యత పొంది దుష్ట సలహాను పాటించకుండా దుర్మార్గ దుష్కాలు పాల్గొనకుండా ప్రభువును వేళాకోళ్ళు చేయవారితో చేతులు కలిపిన నరుడు ధన్యుడు. ఆ ధన్యత పొందిన వ్యక్తి ప్రభు ధర్మశాస్త్రం ఆనందంతో పారాయణం చేయొచ్చు, రాత్రింపగళ్ళు మనం చేస్తూ ఉండాలి. ఆ వ్యక్తి చేసిన కార్యములు విజయం సాధించరు. మనమందరం అనుకుండా ఎవరు భాగ్యవంతులు? ధనమంతా ఉన్న వ్యక్తి భాగ్యవంతుడు, అప్పులేని వ్యక్తి భాగ్యవంతులు, సమృద్ధిగా ఉన్న వ్యక్తి భాగ్యవంతులు. అవునా? లూకా శుభవార్త 12వ అధ్యాయం 15వ వచనం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 15వ వచనం. జాగరూకత వహింపుడు, ఎట్టి లోపమునకు లోను కాకూడదు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. ప్రైజ్ ది లార్డ్. మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు. అప్పుడు వేరే ఏదో ఒక అక్కడ చెప్పని ఒక విషయం, వేరే ఏదో ఒక సమృద్ధి ఉంది. సిరి సంపదల సమృద్ధి లేదు అని చెప్పి మనం ఎందుకు అది ప్రభు చెప్పలేదు? ఏదో ఒక సమృద్ధి ఉందని. అది మనం వెతికి సంపాదించుకోవాలి, తెలుసుకోవాలి, సత్యం వెతకాలి. పిలాతు అడిగారు, పిలాతు అన్నారు, నేను సత్యమునకు సాక్ష్యము సొక్కడానికి వచ్చి ఉన్నాను. కానీ సత్యం ఏమిటని పిలాతు అడిగినా ప్రభు చెప్పలేదు సత్యం ఏమిటని. ఇది వెతకాలి అని చెప్పని విషయం వెతకి కనుకొని సంపాదించుకోవాలి. అంటే వేరే ఏదో సమృద్ధిలో ఉంది. అందుకే ప్రభు అంటున్నారు, పేదలకు మీరు ధన్యులు, మీ దేవరాజ్యం మీది. మనిషికి ఒక స్వభావం సంపాదించుకోవాలి దాహం. నేను ఈ గుడ్లవెల్లేరులో చూస్తాను, మీరు కూడా చూసి ఉంటారు, ఈ రాక్ పిక్కర్స్ పాత సామాన్లు ఈ రోడ్లో మెట చూసి వెళ్ళి తిరిగి అది ఇది బాటిల్ అది ఇది తీసుకొని వచ్చి అమ్మేసి బ్రతికే. నేను అనేక సార్లు ఆలోచించి చూసి మురికి బట్టలు ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు. స్నానం చేస్తున్నా నాకు తెలియదు, కానీ వాళ్ళ ముఖంలో ఎప్పుడు దుఃఖం నేను చూడలేదు. ఎప్పుడు వారి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి తాగుతారు, కాలుస్తారు, సిగరెట్ కాలుస్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారికి ఏముంది నాకు తెలియదు, ఎక్కడ నివసిస్తున్నాను నాకు తెలియదు. ఒకసారి పోయి వారి జీవితం తెలుసుకోవాలని కోరిక ఉంది. మీరు పోయి కనుక్కోవాలి వారి జీవితం ఎలాగుందని. సంతోషంగా ఉన్నదా? సమాధానంగా ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నా సంతోషం లేని, ఆరోగ్యం లేని వారు అనేక మంది. కనుక ఈ సత్యం తెలుసుకో, మానవ జీవితం కేవలం సిరి సంపదల సమృద్ధిలో లేదు. అంటే ప్రభు పేదలకు మీరు ధన్యులని చెప్పినప్పుడు ఆ పేదరికం అనేది దేవుని పైన మాత్రం ఆశ్రయించి జీవించే వ్యక్తులు. డబ్బు ఉండవచ్చు, డబ్బున్నవాడు దేవుడు శిక్షిస్తారా? డబ్బులు సంపాదించవద్దని ప్రభు ఎప్పుడని చెప్పారా? ఆస్తి సంపాదించవద్దని ప్రభు చెప్పారా? ఇది అన్నీ ఉన్నా సహోదర సహోదరి, నీ వెళ్ళినప్పుడు నీకొక జీవితం ఉంది. ఈ లోక జీవితం తర్వాత అదే తెలుసుకొని జీవించే వ్యక్తి ధన్యులు. ఆ తర్వాత ప్రభు అన్నారు, ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సమృద్ధి పరపబడుదురు. ఇప్పుడు శోకించేవారు మీరు ధన్యులు, మీరు ఆనందింపబడుదు. ఆకలి, ఏం ఆకలి? మనిషికి ఆకలి ఉంది. మనిషికి ఆకలి, శరీరానికి ఆకలి ఉంది. ఆహారం కావాలి. ఆహారంతో 3 పూట్ల సమృద్ధిగా తిన్నా మీకు సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? నేను ప్రతి నెలకు మొదటి శుక్రవారం ఆహారం పెడుతున్నాం. పెట్టిన తర్వాత జనం మాట్లాడేది నేను వింటూ ఉంటా. ఏం కూర, సాంబార్, ఉప్పు లేదు, కారం ఎక్కువైపోయింది. మిమ్మల్ని నేను ఏం అడగలేదు కదా. ఒక్కసారి ఆత్మపరీక్షలు చేసుకో.
ఆత్మపరిశీలన చేసుకొని ఈ ఆకలి, ఈ భౌతికమైన ఒక ఆకలి కాదు, శరీరానికి అనేకమైన ఆకలి ఉంది. మీరు విజయవాడ వెళ్ళారనుకో, లేదా గుడివాడ మంచి మంచి షాపులు, ఆ షాపులు చూస్తే మనకు ఆకర్షణ కలుగుతుంది. ప్రైజ్ లాట్. నీకు కలగదా అది కొనాలి ఇది కొనాలని? డబ్బులు ఉంది కదా, నీకు జీతం వస్తుంది నెలకు. మీకు లేకపోతే నాకుంది. ప్రైజ్ లాట్. అది కొనాలి, ఇది నా కోసం కాదు, అది ఇది తర్వాత నాకు దేవుడు అనిపిస్తుంది. పొరపాటు చేసిన తర్వాతే ఎందుకు కొన్నాను, అనవసరంగా కొన్నాను, నా కోసం కొనాలి. ఇప్పుడు మిషన్ కొని పెడతాను, చెట్లు గడ్డి కోసే మిషన్ అని కొని పెడుతుంటా. నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళను, అయినా పొరపాటు కొన్నిసార్లు. ఈ ఆకర్షణ మనకు ఉండనే ఉంటుంది. ప్రైజ్ లాట్. హల్లెలూయా. మెడ అంతా అలంకరించాలని మనకు దాహం ఉంది. ప్రైజ్ లాట్. ప్రైజ్ లాట్. ఉందా లేదా? బంగారం కావాలని మంచిగా ఉంటుంది. మెడ పట్టి కావాలి, నడుము పట్టి కావాలి, కాలుకి 2 పట్టి కావాలి, ఇది మిలమిల మెరవాలి. ప్రైజ్ లాట్. హల్లెలూయా. కోళ విజుద్ద దానికి ఆ కాలుకి ఎందుకు కదమ్మా, మిరమిలా మెరిసేది ఎందుకు? నాకు తెలవదు, ఒక్కొక్కరి ఇష్టం. ఈ ఆకలి మన తీరదు. మీరు ఎంత సంపాదించినా ఎంత పెట్టినా తిన్నా తృప్తి ఉండదు. రోమియోలు, ఈ ఇటలీ ప్రజలు, వారు ఏం చేస్తారు, తిన్న తర్వాత తినాలని దాహంతో కక్కేసి మళ్ళీ తింటారు. కక్కినది కాదు ఇది పోవాలి కదా, అరగాలి కదా, అరగదు కాబట్టి మొత్తం కక్కేసి మళ్ళీ తింటారని విన్నాను. అవునా? మీరు ఇంగ్లీష్ చదివినప్పుడు చదివి ఉంటారు. ఉందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రోమియోలు చేసే పని. మనిషి ఇలాగే ఎంత సంపాదించినా ఎంత ఉన్నా సంతోషం సమృద్ధి ఉండదు. మనం అనేక చోట్ల చూస్తున్నాం. ప్రభు 5,000 మందికి ఆహారం అసిగినప్పుడు వారు వచనం ఏం సెలవిస్తారు, వారు సంతృప్తిగా భుజించిన పిదప రొట్టెలు మిగిలింది. సంతృప్తి మనిషికి ఎప్పుడు వచ్చును? దేవుని ఆశ్రయించి జీవించినప్పుడు ఆ దేవుడు చేస్తున్న కార్యం చూసి అతడు ఆనందపడతారు. ప్రైజ్ లార్డ్. సంతృప్తి ఉండదు, అనుభవిస్తారు. ఈ లోకల్ ఎంత సంపాదించినా నీకు సంతృప్తి ఉండదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలగింపుడు. ఈ లోక విషయంలో పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతుల ఉండుటకును తన రాజ్యమును వారసులగుటకును దేవుడు ఎన్నుకొనేను. ప్రైసలు మిమ్మల్ని ఎన్నుకునేది తన రాజ్యమునకు వారసులుగా భాగ్యవంతులు అని పిలిచి ఉన్నా. కనుక సహోదర, ఇది గుర్తించుకోవాలి. నా శరీరానికి అనేక కోరికలు ఉన్నది. ఆ కోరికలన్నీ నెరవేర్చడం సాధ్యం కాదు. మనకేనాడు సమృద్ధి అనేది ఉండదు. అంటే ఈ శారీరకమైన ఆహారం మాత్రం కాదు, శారీరకమైన అనేకమైన కోరికలు ఉన్నాయి. ఇది సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీ కుటుంబ జీవితంలో నాకు తెలియదు, కొంతమంది చెప్పే విషయమే కాబట్టి చెప్తున్నాం, దాన్ని పెళ్లి చేసి ఉంటే బాగుండేది. తృప్తి అనేది లేదు మనిషికి. ఏనాడు తృప్తి ఉండదు. ఏ విషయంలో దేవుని యందు ఆశ్రయించలేదంటే సమృద్ధి అనేది ఉండదు. కనుక సహోదరుల, దేవుడు మనల్ని దీవిస్తే ఆశీర్వదిస్తే అది దాచిపెట్టడానికి వసకపడలేదు. పౌలు గారు కొరింథీ రాసిన లేఖ 2వ లేఖ 6వ అధ్యాయం 10వ వచనం. మేము విషాదాత్మలమైనను సర్వదా సంతోషించున్నాము. మేము పేదలుగా గోచరించుచున్నాము. తాను ఎక్కువ మందిని. మనం పేదలుగా ఉండి ఇతరులను ధనవంతులుగా మార్చే విధంగా దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అప్పులో ఉన్న ఇతరులకు సహాయపడే విధంగా దేవుడు మనకు మనసు ఒసగుతారు. మన కష్టంలో ఉన్న ఒసగటానికి దేవుడు మనకు కృప ఒసగుతారు. అప్పుడే మనకు సమృద్ధి అనేది దొరికేది. కనుక సహోదరులారా, 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తమును మనుషులు మిమ్ము ద్వేషించి బెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు ఒక సహోదరి ఫోన్ చేస్తారు. ఆమె బాధలు అనుభవిస్తుంటారు. బాధలు అనుభవించడం నేను ఇచ్చేది వచనం, మత్తయి శుభవార్త. ఆమెకి తెలుసు నేను అది ఇస్తారని. వెంటనే 5వ అధ్యాయం 12వ వచనం, 11-12 వచనం.
మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11-12 వచనం. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలు సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకమున మీకు గొప్ప బహుమానం కలదు. కావున ఆనందపడు, మహా ఆనందపడు. ప్రైజ్ ది లార్డ్. ఇది సాధ్యమా? మీ గురించి మీకు ఎలాగ చెప్పాలని నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి చెప్పే విషయమే. అపెండిసైటిస్ ఆపరేషన్ కోసం వెళ్ళారు. ఇద్దరు ఏం చెప్పారు తెలుసా ఆమె గురించి? ఆమె కడుపు వచ్చింది, తీయటానికి వెళ్ళిందని. ఆమె ఏడుస్తుంది ఫోన్ చేసి. నేను ఎంతసేపు వినగలిగేది ఏడుపులు. ప్రభు అన్నారు, శోకించి మీరు ధన్యులు, కానీ మీరు ఆనందపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనందం ఎప్పుడు సర్వదా ఆనందించే వ్యక్తి ఎవరికి సాధ్యం? దేవుని యందు ఆశ్రయించే వ్యక్తికి మాత్రమే. సహోదరు, ఒక సత్యం చెప్తాను, నేను గొప్పగా చెప్పుకోవడం. నా జీవితంలో సమృద్ధి అనేది ఉంది. ఇంకా చేయాలని, గొప్ప కార్యం చేయాలని కోరిక ఏమి లేదు. ఇతరులకు అవకాశం వసుకుతాను. నేను అడిగాను, నాకు చిన్న ప్యారిష్ ఇవ్వండి, డబ్బులు లేని ప్యారిష్ ఇవ్వండి. సంతోషంగా సమాధానంగా వారిని విశ్వాస పదాలు నడిపించగలరు. దేవుని యందు దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు డోకిపర్లో గుడి కట్టినప్పుడు నేను చెప్పే ఒక మాటే పదే చెప్తున్నా. ఏం చెప్తున్నాను? అనేక మంది అడిగారు, మా ప్రొవిన్షియల్ కూడా అడిగారు, దాని బడ్జెట్ ఎంత? నా బడ్జెట్ నేను చెప్పాను, దాని బడ్జెట్ దేవుడే, ఆయన ఉన్నవాడు. కనుక ఆ ఉన్నవాడు పనిచేస్తున్న, నా పేరు ఉండదు. వాళ్ళు అన్నారు మీ పేరు పెట్టాలి, అవసరం లేదు. నేను కాదు చేసేది, గుడి కట్టేది దేవుడే. నాకు సంతోషం ఉంది, ఆ గుడి కట్టినందుకు సంతోషం కాదు, ప్రజలను విశ్వాస పదలో నడిపిస్తారని నా అనుభవం ఉంది. ఆ అనుభవం ద్వారా నాకు సమృద్ధి దేవుడు వసగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గుడి కట్టినందుకు నేను సంతోషించట్లా, దేవుడు చేసిన అద్భుత కార్యము చూసి నేను ఆనందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక సహోదరులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలి కొన్నాడు. ఈ ఆకలి, మనిషికి ఉండే ఆకలి, శరీర కన్నా ఉండే ఆకలి, నీ హృదయానికి ఉండే ఆకలి తీరాలంటే ఆ దేవుని యొద్దకు రావాలి, ఆయన అనుభవించాలి, ఆయన చవి చూసి అనుభవించి మనం జీవించగలం. అందుకే భక్తుడు పాడుతూ, ప్రభు ఎంత మంచివారో చవి చూసి తెలుసుకో మనసా, ప్రభు ఎంత మంచివారో చవి చూసి తెలుసుకో మనస్. ప్రైజ్ ది లార్డ్. మనం చేసే ఒక పొరపాటు ఏమనగా, ఆదివారం గుడికి వస్తారు, బైబిల్ తీసుకుని వస్తారు, మంచిదే. ఆ తర్వాత మనం చేసే పని ఏంటి? సమస్యలు ఉన్నవాళ్ళు ఒక మంచి మీ సమస్యలు తీరాలంటే ఒక పని చెప్తాను మీకు కూడా. శనివారం సాయంకాలం 6 గంటల నుండి ఆదివారం సాయంకాలం 6 గంటల వరకు ఆ కనెక్షన్ తీసేయాలి. ఏ కనెక్షన్? ఆ టీవీ కనెక్షన్. సాధ్యమా? 6 నెలలు పరీక్షించి చూసుకో. 6 నెలలు పరీక్షించి చూసుకో. సాయంగా నేను ఇక మీదట నేను టీవీ చూడను, ఆదివారం టీవీ చూడను. విశ్రాంతి దినం దేవుడికి వస్తుంది, దేవుని మహిమపరచవలసిన దినం. దేవుడు దీవిస్తారమ్మ. పరీక్షించి చూసుకో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అది దశమభాగం గురించి కాదు, అక్కడ చెప్తుంది, పరీక్షించి చూసుకో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొని రండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనం లభించును. అంటే భోజనం అనేది ఈ భోజనం మాత్రం కాదు, ఆహారం మాత్రం కాదు, సమృద్ధిగా భోజనం లభించు. సమృద్ధి చెంది వారు మిగిలినది 12 గంబలు నింపి ఉన్న మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరీక్షించరాదని ప్రభువే అంటున్నారు. సాతాను శోధింపబడినప్పుడు పిశాచుతో అన్నారు, దేవుడిని మీరు పరీక్షించరాదు. కానీ మలాకీ అంటున్నారు, నీ పరీక్షించి చూసుకో. 6 నెలలు పరీక్షించి చూసుకో. తపస్సుగాలలో మార్చి 5వ తారీఖు నుండి తపస్సుకాలం ప్రారంభమవుతుంది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆ 40 రోజు
మూసేయటానికి సాధ్యమా? 40 రోజు పరీక్షించి చూసుకో. ఇది సాధ్యం కాని కొంతమంది ఉన్నారు. ఉపదేశాలకు సాధ్యం కాదు, అమ్మగారులకు సాధ్యం కాదు, ఫాదర్లకు సాధ్యం కాదు. పూజ జరుగుతుండగా పూజలో కూర్చొని ఫేస్బుక్, వాట్సాప్ అవసరమా? కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన నిర్ణయం. దేవుని యొక్క అనుగ్రహం కావాలా, దేవుని ప్రజలను దేవుని వైపు నడిపించాలా, ఇది సాధ్యం కావాలి. మీకు దేవకృప కావాలా, కొన్ని నిర్ణయం, కఠినమైన నిర్ణయం. నేను శనివారం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు నాకు టీవీ అవసరం లేదు. అది చూసినందువలన నీ ఆత్మ రక్షింపబడతాయా? నీకు ఆనందం ఉంటుందా? నైమిషికమైన ఆనందం. కనుక సహోదరి సహోదరులారా, ధ్యానం చేస్తూ జీవితం విజయం సాధించాలంటే ఏం చేయాలని తెలుసుకుని జీవించు. దర్శన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. దర్శన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. జయం పొందు వ్యక్తికి నేనే దేవుడును, అతడు నా పుత్రుడు, ఈ వరము అతడు నా నుండి పొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జయం పొందు వ్యక్తి, అవునా కాదా? నీకు ఆమెకి క్లాసు ఫస్ట్ ఆమె, నేను అందరూ చెప్తున్నాను క్షమించండి, పిల్లలు ఇద్దరు ఆమె చిన్న వయసులోనే సంపాదిస్తున్నారు. ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే సంపాదిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. జయం. ఆయన నాతో చెప్పే మాట క్షమించండి, వాళ్ళు చెప్పేది అధికారులు, నీలో అహంకారం లేదని. ఇంత చేసినా మిగతా వాళ్ళు ఒక రోజు చేసే పని ఈమె 2 గంటల్లో చేసి పడేస్తుందన్న. అహంకారం లేదు. ఇంత వాళ్ళు పొగడుతుండగా అహంకారం లేదు. అది నేను కాదు చేసేది, దేవుడే చేసేది. దేవుని ఆశ్రయించే వ్యక్తిని దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తూ. నేర్చుకో, ఈ సత్యం నేర్చుకో. దేవుని యందు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆ మనిషికి వాస్తు ఉండదు, ఈ సైన్యం ఉండదు, రాహు ఉండదు, మంచి రోజులు ఉండదు, చెడు రోజులు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మన విశ్వాసం ఎదగాలి. ఆ విశ్వాసం ఎదిగి ఆయన యందు ఆశ్రయించి జీవించినప్పుడు ఆ సాక్ష్యం అసగి జీవించగలగాలి. సాక్ష్యం అసగాలి, ఈ లోకానికి సాక్ష్యం అసగాలి. ఈ లోకం అంధకారతో నిండిన ఈ లోక ప్రమాణం అనుసరించి జీవిస్తున్న ఈ లోకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెళ్లి కుమార్తెను చేస్తారు, పసుపు కుంకుమ వేస్తారు. వాడు పాప సంగీత చేస్తున్నారా, దేవాలయం వస్తున్నారా అని ఎవడైనా అడుగుతారా? దేవుని ఆశ్రయిస్తున్నారా అడుగుతారా? ప్రైజ్ ది లార్డ్. ఇదన్నీ చేస్తారు. అదంతా వద్దని నేను చెప్పట్లా, చేసుకో, మీ ప్రమాణమంతా అనుసరించుకో, కానీ ఆశ్రయించవలసిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ప్రభు, అయ్యో ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుగమును అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమడింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖింతురు, ఏడ్చుదురు. ప్రజలు మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల వలె పట్లే ఇట్లే ప్రవర్తించిరి. నాకు నిజంగా నన్ను తిట్టినా నేను బాధపడను, కానీ ఈ 10 మంది నన్ను పొగిడితే నాకు ఇష్టం లేదు. నేను డోకిపర్లో చెప్పాను, నా పేరు ఉండదు, నాకు సన్మానం అవసరం లేదు. నాకు సన్మానం మీ జీవితమే, పవిత్రమైన మీ జీవితమే నాకు సన్మానం. అది సాధ్యం కావాలి, అది సులభమైన కార్యం కాదు. ఆ దేవుని యందు ఆశ్రయం. అందుకే ఈరోజు 2వ పట్ల పౌలు గారు అంటున్నారు, మన ఈ లోక జీవితం, చదువమ్మా 15వ అధ్యాయం 12వ వచనం నుంచి, మృత్యువు నుండి క్రీస్తు జీవంతో లేవనెత్తబడిన కదా మా సందేశమును మీరు విశ్వసిస్తున్నారా? క్రీస్తు మృతుల నుండి లేవనెత్తబడి ఉన్నారని విశ్వసిస్తున్నారా? ఏంటి? ధైర్యంగా చెప్పగలగాలి. క్రీస్తు జీవంతో ఈ లోకంలో ఉన్నారు, నా పక్కన ఉన్నారు, నాకు విశ్వాసం ఉంది, నన్ను నడిపించేది ఆయనే. నేను పోయిన 7-8 నెలలు డోకిపర్కి వెళ్తున్నాం. రోజు 2 సార్లు, ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వస్తాను, మళ్ళీ తిరిగి వెళ్తాను. గొప్పగా చెప్పుకోవడానికి కాదు, ఇంతవరకు ఆ రోడ్డు మీకు తెలుసు, ఇంతవరకు నా టైర్ పంచర్ కాలేదు. వేరే వాళ్ళ టైర్ 2-3 సార్లు పంచర్ అయింది. వాళ్ళు వచ్చి చెప్పారు, నాకు టైరు కొత్త టైర్ కొని ఇవ్వాలి, చూపు కొని ఇవ్వాలి, పంచర్ అయింది, నువ్వు కూడా వెళ్ళావు చూశాను. జనార్దన్, ఆ రోడ్లో వెళ్తే టైర్ పంచర్ రాకుండా ఉండదా? కాపాడేది ఆయన పని నేను చేసేది, నా పని కాదు.
నన్ను సంరక్షించవలసిన బాధ్యత ఆయనదే. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా, చదువు. మృదుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎట్లా చెప్పుచున్నారు. బడలేదు బడనిచో మీ ఆ విశ్వాసం మనకి లేదండి. మన విశ్వాసం వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. ఇంకను మీరు పాపంలోనే ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసము మరణించిన వారిని భ్రష్టులైనట్లే. క్రీస్తునందు మన నిరీక్షణ ఈ లోక జీవితం కొరకు అయినచో ప్రపంచంలో అందరికంటే అత్యంత దయనీయులు. ఈ లోక జీవితం కోసం అయితే మనం చేసేదంత ఆదివారం పూజకు వచ్చేది, బైబిల్ పట్టుకుని నడిచేది, ఈ లోక జీవితం కోసం అయితే అందరికంటే దయనీయులు. ఈ దయ కొరకు మనం జీవించేది, క్రీస్తుని విశ్వసించేది, క్రీస్తు కొరకు మనం జీవించాలి. క్రీస్తు నాతో ఉన్నాడని దృఢమైన అచంచలమైన విశ్వాసం మనకు ఉండాలి. సహోదరి ఆ మనిషితో నేను చెప్పాను, నిన్న అడిగాను, దృష్టి తగులుతుందా? ఆయన నాతో అన్నాడు, దృష్టి లేదు, ఏమి లేదని. కానీ ఆయన ఇదన్నీ విశ్వసిస్తా. ఆయన అన్యుడే. ప్రైజ్ ది లార్డ్. నాకు విశ్వాసం ఉంది. అక్కడే నేనేం కట్టలేదు, ఎత్తుగా ఉంది. అది వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళందరూ చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మాటలు నేను చెప్తాను. ఆ రోజు ప్రజలు దేవుడే నడిపించేది, కట్టేది. ఆయన యందు విశ్వసించాలి, ఆయన యందు ఆధారపడాలి. కావున ప్రభు పిలిచేది ఈరోజు ఆ విధంగా దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు మనని అద్భుత విధంగా నడిపించి సంతోషం, సమాధానం, ఆనందం ఒసగుతారు, సమృద్ధిని ఒసగుతారు. కనుక ఈ కృప ప్రభు మనకందరికి దయచేయమని ప్రభువును మనం ప్రార్థించుదాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మన మధ్య లేచిన